ఇది కొండపిండాకు అండి. ఇది పప్పులో వేసి కొండపిండాకు పప్పు చేయటం కోసం నేను కోస్తున్నాను. ఈ కొండపిండాకు తుంచేసి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నానండి పప్పులో వేయడానికి. ఈ పువ్వులు వేయచ్చు, పువ్వులు కూడా టేస్ట్గానే ఉంటాయి, మంచిది, అవి కూడా మంచిది హెల్త్కి. కొంతమంది పువ్వులు తీసేసి ఉట్టి ఆకలే వేస్తుంటారు, పువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు కూడా చూసారా, నేను నూనె వేసి చక్కగా వేగనిచ్చాను. కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి నేను కొంచెం సిమ్లో పెట్టి వేరే పని చూసుకుంటుంటే కొన్ని బాగా కొంచెం మాడాయి. అలా కాకుండా చూసుకోండి. ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయిన తర్వాత ఉడకడం కోసం నేను వాటర్ వేస్తున్నాను. కుక్కర్లో కావాలంటే కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు. ముందుగా తాలింపు వేసుకుని ఆ తాలింపులో ఈ కొండపిండాకు వేసి వండుతాను అనమాట. అందుకని తాలింపు కోసం పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి వేసేసాను ముందు. వెల్లుల్లి ఇలా ముందేస్తే చక్కగా బాగా వేగుతాయి, స్మెల్ బాగా వస్తుంది అనమాట. కరివేపాకు కూడా వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తాలింపుతో పాటు కొండపిండి ఆకు కొంచెం వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు కూడా కలిపేసి కొంచెం వాటర్ వేసి ఆకు మగ్గేదాకా కొంచెంసేపు ఉంచాను అనమాట. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉంచి ఇప్పుడు ఆకు మగ్గిపోయింది, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తుంది. ఇది చాలా హెల్త్కి మంచిది, ముఖ్యంగా కిడ్నీకి, గాల్ బ్లాడర్ స్టోన్స్కి చాలా మంచిదండి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే వారానికి 2-3 సార్లు దొరికితే కూర చేసుకోవడం కానీ, డికాషన్ చేసి తాగడం కానీ, టమాటాలు కూడా వేసుకోవచ్చు, ఫ్రైలా చేసుకోవచ్చు. ఎలా అయినా సరే ఎక్కువగా వాడటానికి చూడండి. లేని వాళ్ళు కూడా వాడుతూ ఉంటే మంచిదండి. కిడ్నీలో స్టోన్స్ అవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. దీన్ని కిడ్నీస్కి ఒక సంజీవిని అని కూడా అంటారు. ఈ హెల్దీ కూర మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను మరి.